టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ మధ్యాహ్నం జరగబోతుంది. ఇందులో మహానాడు వేడుకల నిర్వహణ, పార్టీ సంస్కరణలు, వైసీపీ హయాంలో పెట్టినటువంటి కేసుల ఎత్తువేత తదితర అంశాలు చర్చకు రాబోతున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో వేడుకల వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించతలపెట్టినటువంటి మహానాడుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మధు, టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. ముఖ్యంగా టీడీపీ పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించబోతున్నారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఒక కమిటీలు కూడా రెడీ చేయబోతున్నారు. ఎందుకంటే మహానాడు భారీ ఎత్తున 27, 28, 29 3 రోజుల పాటు కడపలో జరగబోతుంది. కడపలో మొదటిసారి మహానాడు జరగబోతుంది. నేపథ్యంలో ఏర్పాట్లన్నీ ఘనంగా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలు 30 మందితో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా మహానాడు ఎన్నికల సమయంలో వచ్చింది కాబట్టి జరపలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఫుల్ జోష్లో ఉంది టీడీపీ. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో పార్టీ కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షత పాలిట్ బ్యూరోలో ఈ అంశం ప్రధానంగా చర్చిస్తారు. అదేవిధంగా పెహల్గాం దాడికి సంబంధించిన మృతులకి సంతాపం ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా భారత ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలకి టీడీపీ పాలిట్ బ్యూరో కూడా పూర్తి సంఘీభావం, అదేవిధంగా ఆ నిర్ణయాలకు అనుకూలంగా ఒక తీర్మానం కూడా చేయబోతుంది. ఇప్పటికే బహిరంగంగా చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఏ నిర్ణయానికైనా తమ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అదే ఏదైతే పార్టీ పాలిట్ బ్యూరో కూడా ఆ విధమైన తీర్మానం చేయబోతుంది. అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఏదైతే ఎన్నికల సంస్థాగత ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, గ్రామ స్థాయి కమిటీలు, అదేవిధంగా మండల స్థాయి కమిటీలు అయితే వస్తూ ఉన్నాయి. మహానాడు లోపు కూడా రాష్ట్ర స్థాయి ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన రివ్యూ కూడా జరగబోతుంది. అదేవిధంగా ఇంకా ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా వరకు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పదవులు ఉన్నాయి, కానీ ఆశించే వారి జాబితా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారి సేవలను పార్టీకి ఏ విధంగా వినియోగించుకోవాలి, వారిలో ఏ విధమైన అవకాశాలు కల్పించాలి, ఒకవేళ వారిని పార్టీ పదవుల్లో నియమించాలనే చర్చ కూడా ఇవాళ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అనేక మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పలుసార్లు చర్చించారు. కానీ కొన్ని కేసులు అయితే ఏదైతే కొన్ని కేసులు తొలగించబడ్డాయి, కానీ చట్ట ప్రకారం. అదేవిధంగా మరికొన్ని కేసులు కొంతమంది కార్యకర్తలపై ఉన్నాయి. వాటి గురించి ఏం చేయాలనే అంశం గురించి కూడా ఇక్కడ పాలిట్ బ్యూరోలో చర్చించబోతున్నారు. పాలిట్ బ్యూరోలో కీలక సమావేశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహానాడు పోయిన సంవత్సరం కూడా జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం జరుగుతుంది. గ్రాండ్ గా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే 29వ తారీఖున బహిరంగ సభ అక్కడ కడపలో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని కూడా పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించి సీనియర్ నేతలతో కమిటీ, ఆహార కమిటీ కావచ్చు, వసతుల కమిటీ కావచ్చు, స్టేజీ కమిటీ కావచ్చు, అనేక 10-15 కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆనన్నింటికి కూడా సీనియర్ నేతలని బాధ్యులుగా అప్పచెప్పబోతున్నారు. కొంతమంది మంత్రులకు కూడా మహానాడు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇవన్నీ అంశాలకు సంబంధించి చంద్రబాబు మధ్యాహ్నం 1:30కి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. మొదటగా మహానాడుకు సంబంధించి ఏదైతే పాలిట్ బ్యూరో సమావేశం పూర్తయిన తర్వాత మహానాడు ఎవరైతే సీనియర్ నేతలతో మహానాడు గురించి ప్రత్యేక సమావేశం కూడా జరగబోతుంది. ఈ విధంగా టీడీపీ పాలిట్ బ్యూరోలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మధు, రైట్, థాంక్యూ రవిచంద్.